పెట్టుకుని మనం ఈ రోజుకి 3 రోజులు పూర్తయింది. నిన్న సాయంత్రం వరకు వచ్చిన సంఖ్య అనుకున్నట్టుగా దాదాపు 49% ఈ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటున్నారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం పథకం కింద ఇప్పటి వరకు మన జిల్లాలో 71,664 మహిళలు ఉచితంగా జీరో టికెట్ ద్వారా ప్రయాణం చేయడం జరిగింది. సో స్త్రీ శక్తి పథకం కూడా ఇంకా కొన్ని సమస్యలు అంటే ఏవైతే మనం తెలంగాణ రాష్ట్రం కొంతవరకు ఆ సర్వీసెస్ ఒక 10 సర్వీస్ ఐడెంటిఫై చేశారు. అక్కడ కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉందనే విషయం ఆర్ఎం గారు మన దృష్టికి తీసుకొచ్చారు. రేపు సాయంత్రం కల్లా అవి కూడా ఆ సమస్య పరిష్కారం జరిగే విధంగా చింతలపూడిలో కానివ్వండి, పోలవరంలో కానివ్వండి ఆ సమస్య రాకుండా చూసుకునే బాధ్యత అధికార యంత్రాంగం ఇమీడియట్గా టేకప్ చేస్తున్న ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. వరదల విషయం గురించి సమీక్షించుకున్నాం. ఎక్కడైనా సరే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే విధంగా జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదు ప్రస్తుతానికి. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే రీహాబిలిటేషన్ విషయంలో అదేవిధంగా పౌర సరఫరాల శాఖ నుంచి మేము అందించే సహాయం ఎక్కడ కూడా పొరపాటు లేకుండా తప్పకుండా మేము చూసుకుంటాం. గౌరవ మంత్రివర్యులు కొన్ని సూచనలు చేశారు. రెవెన్యూ విషయంలో కానివ్వండి, లేకపోతే ఫ్లడ్ మేనేజ్మెంట్ విషయంలో కానివ్వండి, ఫారెస్ట్ విషయంలో కానివ్వండి, వీటిపైన మరొకసారి లోతుగా సమీక్షించి రాబోయే రోజుల్లో మనందరం కూడా కలిసికట్టుగా ఏలూరు జిల్లాని అభివృద్ధి పందాలు నడపడానికి రాష్ట్రంలో ఖచ్చితంగా 3వ స్థానానికి తీసుకెళ్లే విధంగా మా ప్రయత్నం మేము ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం.